తిరుమల పరకామణి సేవలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయాలను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. పోలీస్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను వైసీపీ సర్వీస్గా మార్చుకుందని ఆరోపించారు. పరకామణిలో కుంభకోణంపై గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం కావట్లేదని భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వినతి పత్రం ఇచ్చిన భానుప్రకాష్ గత ప్రభుత్వంలో పరకామణిలో దొంగతనం చేస్తూ రవికుమార్ను విజిలెన్స్ పట్టుకోవటం సంతోషకరమన్నారు. వాటాల కోసం కొంతమంది ప్లాన్ చేశారని, త్వరలోనే వారి పేర్లను బయటపెడతామని హెచ్చరించారు. 100 కోట్లకు పైనే దోపిడీ జరిగిందన్న భానుప్రకాష్ క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. దేశంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. నిలువు దోపిడీ, ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామణికి వస్తుంది. గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు, టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి, ఈ ఇష్యూలో త్రిబులార్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ ని దోచుకునిందే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి. ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇది 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు. దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు. ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో దొంగతనం చేశాడంటే, ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి పరకామణి, అది మన డబ్బు. ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం.